బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. భీష్ముడు కృష్ణుడికి నమస్కరించి ఇలా అన్నాడు, దేవా, నీ కృప వల్ల శారీరక మానసిక బాధలు పోయాయి. ఆకలి దప్పికలు కూడా లేవు. ఇంద్రియాలకు ఎక్కడలేని శక్తి వచ్చింది. వేద విజ్ఞానంతో పాటు పరబ్రహ్మతత్వం కూడా తెలిసింది. నీ దయ వల్లే ఇదంతా జరిగింది. అయినా నేను అల్పుణ్ణే. ఏదో నాకు తెలిసింది చేతనైనట్టు చెప్తాను. అయినా నాకొక సందేహం. మహాజ్ఞానివి, సర్వసమర్థుడివి అయిన నువ్వే ఈ బోధ చేయరాదా? ఎందుకు ఇలా తటస్థుడిగా ఉంటుండే నన్ను ప్రోత్సహిస్తున్నావు స్వామి అన్నాడు. అప్పుడు కృష్ణుడు, భీష్మ, నువ్వు చెప్పింది నిజమే. ఈ సృష్టికి అంతటికీ కారణం నేనే. చంద్రుడు చల్లటి కిరణాలను ప్రసరిస్తాడు అనటంలో వింతేముంది? అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా కీర్తిని సంపాదించడం వల్ల నాకు ఒరిగేది ఏమీ లేదు. కాకపోతే నువ్వు శాశ్వత కీర్తిని సంపాదించాలని, నీ కీర్తి లోకాలన్నీ వ్యాపించాలని, నీ భక్తి అందరికీ తెలియాలని నా సంకల్పం. అందుకే నా బుద్ధి వైభవాన్ని నీకు అనుగ్రహించాను. ఇక నువ్వు చెప్పబోయే సూక్తులు వేదంతో సమానమవుతాయి. నువ్వు అందరి పొగడ్తలను అందుకుంటావు. ధర్మజుడికి నువ్వు ఉపదేశించబోయే రహస్యాలను ఆచరించిన వారు ఇహపర సుఖాలను పొందగలరు. ఈ కారణంతోనే నీకు ఈ కర్తవ్యాన్ని విధించాను. కనుక సంశయాన్ని విడిచి యుధిష్ఠిరుడికి బోధన చేయన్నాడు. అందుకు భీష్ముడు నమస్కరించి తన అంగీకారాన్ని తెలిపి ఇలా అన్నాడు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఈ ధర్మరాజు సామాన్యుడు కాడని నాకు తెలుసు. సత్యము, శాంతి, దాంతి అన్నీ ఈతడిలో ఉన్నాయి. ఇతడు కామావేశంతో కానీ, ధనలోభం వల్ల కానీ, భయాందోళన వలన కానీ ధర్మాన్ని అతిక్రమించడు. అందుకే నువ్వు ఇతడికి హితోపదేశం చెయ్యమని చెబుతున్నానని నాకు తెలుసు. నువ్వు చెబుతున్నావు. ఇక ధర్మరాజు నన్ను ఏమైనా ప్రశ్నించవచ్చు. ఆ ప్రశ్నలన్నిటికీ మంచి సమాధానాలు చెప్పి ఇతడి సంశయాలను తొలగిస్తాను అని చెప్పాడు. కృష్ణుడు భీష్ముడి మాటలకు సంతోషించి, ఓ కురుశ్రేష్ఠ, ఈ ధర్మరాజు యుద్ధరంగంలో బంధుమిత్రులందరినీ సంహరించాడని నీకు తెలుసు. అందువల్ల నీ ముందు తలపైకి ఎత్తలేకపోతున్నాడు. చాలా సంకోచిస్తున్నాడు. కరుణలేని వాడినని, క్రూరాత్ముడినని నువ్వు తిడతావేమోనని భయపడుతున్నాడు. కనుక నువ్వు ప్రేమతో ప్రసంగాన్ని ప్రారంభించన్నాడు. అది విని భీష్ముడు నవ్వుతూ ఇలా అన్నాడు, ముకుంద, బ్రాహ్మణులకు అధ్యయనం, అధ్యాపనం, దానం, ప్రతిగ్రహం మొదలైనవి ధర్మాలు. అదేవిధంగా క్షత్రియులకు యుద్ధంలో శత్రువులైన బంధుమిత్రుల సంహారం కూడా ధర్మమే. అంతేకాదు, ధర్మ మార్గాన్ని విడిచిపెట్టిన ఎవరైనా యుద్ధంలో సంహరించవచ్చు. అలా చేయటం వల్ల పుణ్యమే వస్తుంది కానీ పాపం రాదు. మరి ఈ విషయంలో ధర్మరాజుకు సందేహం ఎందుకు అన్నాడు. ఈ మాటలతో ధర్మరాజు కొద్దిగా ధైర్యం వచ్చింది. భీష్ముడికి సాష్టాంగ వందనం చేశాడు. భీష్ముడు ప్రేమగా పలకరించి దగ్గరగా కూర్చోమన్నాడు. ధర్మరాజు కృష్ణుడికి, అక్కడ చేరిన మహర్షులకు నమస్కరించి రాజధర్మాలను తెలుపవలసిందిగా భీష్ముడిని ప్రార్థించాడు. అప్పుడు భీష్ముడు మొదటిగా కృష్ణుని స్తుతించాడు. విష్ణవే నమో నమో సహిష్ణవే నమో నమో, విష్ణవే నమో నమో సహిష్ణవే నమో నమో, విష్ణవే నమో నమో సహిష్ణవే నమో నమో, విష్ణవే నమో నమో సహిష్ణవే నమో నమో,
శంకినే చ చక్రిణే కిరీటినే చ నమో నమో. శంఖినే చ చక్రిణే కిరీటినే చ నమో నమో. శంకినే చ చక్రిణే కిరీటినే చ నమో నమో. శంఖినే చ చక్రిణే కిరీటినే చ నమో నమో. విష్ణవే నమో నమో సహిష్ణవే నమో నమో. శంఖినే చ చక్రిణే కిరీటినే చ నమో నమో. మాయినే నమో నమో యోగినే నమో నమో. మాయినే నమో నమో యోగినే నమో నమో. తంత్రిణే చ మంత్రిణే విరక్తినే చ నమో నమో. తంత్రిణే చ మంత్రిణే విరక్తినే చ నమో నమో. విష్ణవే నమో నమో సహిష్ణవే నమో నమో. శంఖినే చ చక్రిణే కిరీటినే చ నమో నమో. శంఖవే నమో నమో సహిష్ణవే నమో నమో. శంఖినే చ చక్రిణే కిరీటినే చ నమో నమో. మాధవాయ నమో నమో కేశవాయ నమో నమో. మాధవాయ నమో నమో కేశవాయ నమో నమో. విక్రమాయ వామనాయ శ్రీధరాయ నమో నమో. విక్రమాయ వామనాయ శ్రీధరాయ నమో నమో. విష్ణవే నమో నమో సహిష్ణవే నమో నమో. శంఖినే చ చక్రిణే కిరీటినే చ నమో నమో. విష్ణవే నమో నమో సహిష్ణవే నమో నమో. శంఖినే చ చక్రిణే కిరీటినే చ నమో నమో. అచ్యుతాయ నమో నమో జనార్దనాయ నమో నమో. అచ్యుతాయ నమో నమో జనార్దనాయ నమో నమో. శౌరయే మురారయే మదారయే చ నమో నమో. శౌరయే మురారయే మదారయే చ నమో నమో. విష్ణవే నమో నమో సహిష్ణవే నమో నమో. శంఖినే చ చక్రిణే కిరీటినే చ నమో నమో. విష్ణవే నమో నమో సహిష్ణవే నమో నమో. శంఖినే చ చక్రిణే కిరీటినే చ నమో నమో. నందనందనాయ కృష్ణ నామకాయ నమో నమో. నందనందనాయ కృష్ణ నామకాయ నమో నమో. సచ్చిదానందనాయ సాత్వికాయ నమో నమో. సచ్చిదానందనాయ సాత్వికాయ నమో నమో. విష్ణవే నమో నమో సహిష్ణవే నమో నమో. శంఖినే చ చక్రిణే కిరీటినే చ నమో నమో. విష్ణవే నమో నమో సహిష్ణవే నమో నమో. శంఖినే చ చక్రిణే కిరీటినే చ నమో నమో. తర్వాత వేదాలను వేద స్వరూపులైన వ్యాసాది మహర్షులను స్మరించి వారికి నమస్కరించి గంభీర ధ్వనితో ధర్మ ప్రసంగాన్ని ప్రారంభించాడు. ఆ ప్రసంగంలో దండనీతి శాస్త్రము, వర్ణాశ్రమ ధర్మాలు, రాజ్యపాలన, అర్థశాస్త్రము, యుద్ధోపాయాలు, శకున శాస్త్రాలు, రాజధర్మాలు, చతురంగ బల రక్షణ, పాపాన్ని నిర్మూలించుకునే పద్ధతి, ధర్మదేవత వర్ణన, ధర్మార్థ కామ విచారము, శరణాగత రక్షణ, సత్యస్వరూప వివరణ, పురుషార్థాల తారతమ్యం, పంచభూతాల ఉత్పత్తి, ఇలా ఒకటేమిటి ఎన్నెన్నో విషయాలు వచ్చాయి. విష్ణుమంత్ర ప్రభావాన్ని గురించి తెలిపాడు.
విష్ణు సహస్రనామాన్ని బోధించాడు, ఆధ్యాత్మ విద్యను బోధించాడు, దాన ప్రాముఖ్యతను తెలిపాడు, అహింసా శక్తిని బోధించాడు, ముక్తి మార్గాన్ని నిరూపించాడు, శాస్త్రజ్ఞానం లేని వాళ్ళు చేయవలసిన సాధనను తెలిపాడు, తత్వోపదేశాన్ని చేశాడు, మోక్షధర్మాన్ని ఉపదేశించాడు, పరమేశ్వరనామ నిర్వచనాన్ని తెలిపాడు, ఉంచవృత్తి మహిమను బోధించాడు. For more videos like this, subscribe Big TV channel.